ప్రజా ప్రయోజనాల కోసం చేసే భూసేకరణలో పరిహారం పేరుతో వారికి చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే ఎంతో తక్కువగా ఉండేది. ఆ స్వల్ప పరిహారం చెల్లింపులో కూడా విపరీత జాప్యం చేసేవారు. అయితే ఈ ప్రక్రియలో సామాన్య రైతులు, ప్రజలు నష్టపోకూడదన్న మహోన్నత ఆశయంతో భూసేకరణ చట్టాన్ని రూపొందించారు. అయితే నష్టపరిహారం చెల్లింపులు సవరణలు సమర్థింపుతో ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇచ్చిన తీర్పులో ఎలాంటి సూచనలు చేసింది? వాటిలోని కీలక అంశాలు మీకోసం. 2014 జనవరి 1న కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి భూసేకరణ అంతా కూడా కొత్త చట్టం మేరకు జరగాలి. కానీ పాత చట్టం కింద 1894 భూసేకరణ చట్టం కింద ఒకవేళ గనక భూసేకరణ ప్రారంభమై అంటే నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ ప్రక్రియ జరుగుతూ ఉండి ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి కనుక అవార్డు కనుక ఇచ్చి ఉండకపోతే 2014 జనవరి 1 నాటికి పాత చట్టం కింద ప్రక్రియ ప్రారంభమైంది, కానీ అవార్డు పాస్ కాలే. అప్పుడు ఈ కొత్త చట్టం ఏమంటుందంటే సెక్షన్ 24 ప్రకారం ఇప్పుడు కనుక అవార్డు ఇచ్చినట్లయితే పాత చట్టం కిందనే అవార్డు ఇవ్వాలి, కానీ కొత్త చట్టంలో నిర్దేశించిన నష్టపరిహార నియమాలు ఏవైతే ఉన్నాయో, నష్టపరిహారం ఏ విధంగా నిర్ధారించాలనే నియమాలు ఉన్నాయో కొత్త చట్టంలో ఏ ఉంటే అవి వర్తిస్తాయి తప్ప పాత చట్టంలో ఉన్నాయి కాదు. ఇదొకటి. ఇక రెండవది, ఇప్పటికే అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చే నాటికే కనుక అవార్డు ఇచ్చి ఉంటే, ఆ కాంపెన్సేషన్ అవార్డు కనుక ఇచ్చి ఉన్నట్లయితే పాత చట్టమే కొనసాగుతుంది ఆ భూసేకరణకు సంబంధించి. ఇది ఒక ప్రధానమైన నియమం. కానీ ఆ చట్టంలో మరొక మాట ఏంటంటే, అవార్డు ఇచ్చి గనక 5 ఏళ్ళు దాటిపోయి ఉంటే, ఈ చట్టం అమల్లోకి రావడానికి 5 ఏళ్ళు అంతకంటే ముందే గనక అవార్డు ఇచ్చి ఉండి భూమి స్వాధీనం చేసుకోకపోయినా, నష్టపరిహారం చెల్లించకపోయినా పాత చట్టం కింద ఇచ్చిన అవార్డు రద్దయిపోతుంది. ఈ కొత్త చట్ట ప్రకారమే మళ్ళీ అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళా నష్టపరిహారం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అని కొత్త చట్టం చెప్తుంది. అంతేకాదు, ఒకవేళ కనుక నష్టపరిహారం ఎక్కువ మందికి ఇచ్చి ఉండకపోతే ఈ కొత్త చట్టం కిందనే నష్టపరిహారం వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా తిరిగి కొత్త చట్ట ప్రకారం నష్టపరిహారం అడిగే అవకాశం ఉంది అని కూడా ఈ సెక్షన్ 24 ప్రస్తావన చేస్తుంది. ఈ సెక్షన్ 24కి 2 కీలకమైన సవరణలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయి. అదేంటంటే, ఒకటి, ఈ 5 ఏళ్ల కాలం ఏదైతే లెక్క పెడతారో ఈ 5 ఏళ్ల కాలం లెక్క పెట్టేటప్పుడు ఒకవేళ కనుక భూసేకరణ ప్రొసీడింగ్స్ కోర్టు స్టే వల్లనో కోర్టు ఉత్తర్వుల్లో కనుక పెండింగ్లో ఉంటే ఆ కాలాన్ని తొలగించాలి. అది కాకుండా 5 ఏళ్ళు అయితేనే ఈ కొత్త చట్ట నియమం వర్తిస్తుంది అనేది ఒకటి. రెండోది, ఎక్కువ మందికి కనుక నష్టపరిహారం చెల్లించకపోతే నష్టపరిహారం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా కొత్త చట్టం కింద మళ్ళీ కొత్తగా నష్టపరిహారం అడగవచ్చు అనేది నియమం ఉందో అది అన్నిటికీ వర్తించదు. 5 ఏళ్ల కంటే ముందు ఇచ్చిన అవార్డులకే వర్తిస్తుంది తప్ప ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన అవార్డుకి ఇది వర్తించదు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ. అంటే కొన్ని మార్పు చేర్పులు చేశారు. ఇప్పుడు ఈ అంశం పైన సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జిల బెంచ్ ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఏంటంటే, ఒకటి, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే సవరణ చట్టాలు ఉన్నాయో అవి కరెక్ట్ అని ఒక ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు తీసుకుంది. ఎందుకంటే ఈ సవరణలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ దేశమంతా ఈ సవరణలు లేవు కదా. ఆ 24 సెక్షన్ ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఒక మాట ఏం చెప్పింది అంటే, భారత సుప్రీంకోర్టు కోర్టులో కేసు పెండింగ్ ఉన్న కాలాన్ని లెక్కించకూడదు, అది కాకుండా 5 ఏళ్ళు లెక్క పెట్టాలని చెప్పింది. అది ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టంలోనే ఉంది. 2, ఎవరైతే ఎక్కువ మందికి కనుక నష్టపరిహారం అందకపోయి ఉంటే కనుక నష్టపరిహారం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కలిసి కొత్త చట్టం కింద నష్టపరిహారం అడగవచ్చు అనే నియమం ఏదైతే ఉందో ఆ నియమం 5 ఏళ్ల కంటే ముందు ఇచ్చిన అవార్డుకే వర్తిస్తుందని భారత సుప్రీంకోర్టు చెప్పింది. ఆ మేరకు ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ కూడా జరిగిపోయింది. ఇక మూడో అంశం ఏం చెప్పారు అంటే, 5 ఏళ్ల కింద అవార్డు ఇచ్చి ఉండి భూమి తీసుకోకపోయినా, నష్టపరిహారం చెల్లించకపోయినా కొత్త చట్టం వర్తిస్తుంది అని చట్టం చెప్తుంది. దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే కాదు, 2 జరగకపోతేనే కొత్త చట్టం వర్తిస్తుంది. దాని అర్థం ఏంటి? 5 ఏళ్ల క్రితం అవార్డు ఇచ్చారు అంటే 2014 కొత్త చట్టం వచ్చింది, 2009 కంటే ముందు అవార్డు పాస్ అయింది పాత చట్టం కింద. ఆ పాత చట్టం కింద భూమి స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇవ్వలేదు. అట్లాంటప్పుడు చట్ట నియమం ఏమంటుందంటే కొత్త చట్టం వర్తించాలి. కానీ భారత సుప్రీంకోర్టు ఏమంటుంది,
భూమి తీసుకొని ఉండొద్దు, అదేవిధంగా నష్టపరిహారం ఇచ్చి ఉండదు. రెండు జరగకపోతేనే కొత్త చట్టం వస్తుంది. ఈ రెండిట్లో ఏ ఒకటి జరిగినా, అంటే భూమి తీసుకున్నా లేదా భూమి తీసుకోకుండా నష్టపరిహారం ఇచ్చినా సరే పాత చట్టమే వర్తిస్తుంది, కానీ కొత్త చట్టం వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. అంతేకాదు, పాత చట్టం కింద ఒకసారి హక్కులు నిర్ధారణ జరిగిపోతే ఈ కొత్త చట్టం కింద మళ్ళీ తిరిగి అడగడానికి అవకాశం లేదని కూడా చెప్తుంది. కానీ ఇంకొక ప్రశ్న ఆ విధంగానే ఉండిపోయింది. పాత చట్టం కింద అవార్డు ఇచ్చారు, కానీ 5 ఏళ్ళు దాటిపోయినా నష్టపరిహారం ఇవ్వట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా నిర్ధారణ జరగలేదు. ఇటీవలనే భారత ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఆ సంశయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అంశం మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది ఇటీవల కొత్త భూసేకరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.